Hello everyone, welcome to Entry Telugu. Sarita here, Faculty of Science and Technology and General Science. ఈ రోజు ఈ వీడియోలో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ సైన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, జనరల్ సైన్స్ నుంచి మనకు ఎట్లాంటి క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకే, జనరల్ సైన్స్ అనగానే మనకి ఇందులో 3 టాపిక్స్ వస్తాయి, లైక్ బయాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఈ 3 టాపిక్స్ని మనం కవర్ చేస్తే జనరల్ సైన్స్ టాపిక్ని కంప్లీట్ చేసినట్టు. ఓకే, ఈ జనరల్ సైన్స్లో మనకు ఎక్స్పెషలీ గ్రూప్స్ అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్ ఏవైనా కావచ్చు, లైక్ ఎస్ఎస్సి, స్టెనోగ్రఫీ, సిజిఎల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకు 12 నుంచి 15 క్వశ్చన్స్ మనం ఏంటంటే ఈ సైన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఎస్ఐ కానిస్టేబుల్స్, పోలీస్ నోటిఫికేషన్లో మాత్రం సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి మనకి ఇంకా ఎక్కువ వస్తాయి. 20+ క్వశ్చన్స్ అనేవి మనం ఈ సైన్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టెట్ డిఎస్సిలో కూడా ఏంటంటే ఈ సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి మనం మేజర్గా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, ఇందులో ఎక్స్పెషలీ కమింగ్ టు ది బయాలజీ. బయాలజీ నుంచి మనకు ఎన్ని క్వశ్చన్స్ అనేవి మనకి ఇందులో వస్తాయి అంటే 9 to 10 క్వశ్చన్స్ అనేవి మనకు బయాలజీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫిజిక్స్ నుంచి మనకు 3 క్వశ్చన్స్ మోర్ ఓవర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కెమిస్ట్రీ నుంచి మనకి ఏంటంటే 2 to 3 ఆర్ 3 to 4 క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తాం. అంటే ఇక్కడ కంపేర్ చేస్తే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీతో కంపేర్ చేస్తే మనకు జనరల్ సైన్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, ఈ జనరల్ సైన్స్లో మనకు సిలబస్ ప్రకారం ఎన్ని టాపిక్స్ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో నుంచి కూడా మనం 1-2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా ఈ మధ్య ఎక్కువగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అడుగుతున్నారు. ఓకే, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ మనం అప్డేటెడ్ ఉంటే ఆ 1 క్వశ్చన్ కూడా చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఈ జనరల్ సైన్స్లో ఎక్స్పెషల్లీ బయాలజీ వరకు వస్తే బయాలజీలో మనకు ఓవరాల్గా ఎన్ని టాపిక్స్ ఉన్నాయి. 3 యూనిట్స్ మీద మనం బాగా ఫోకస్ చేయాలండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే హ్యూమన్ ఫిజియాలజీలో మళ్ళీ మనకు 10 సబ్ టాపిక్స్ వస్తాయి. ఈ యూనిట్ గురించి చదవాలి. అట్ ది సేమ్ టైం డిసీజెస్ అని ఒక టాపిక్ ఉంది. డిసీజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. డిసీజెస్ మీద క్వశ్చన్ లేకుండా మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. డిసీజెస్ గురించి ఫోకస్ చేయాలి. థర్డ్ థింగ్ ఏంటంటే ప్లాంట్ ఫిజియాలజీ గురించి చదవాలి. నెక్స్ట్ అనిమల్ ఫిజియాలజీ, లైక్ క్లాసిఫికేషన్ ఆఫ్ అనిమల్స్, ఇవన్నీ కూడా చదువుకోవాలి. వీటిల్లో ఎక్కువగా మనకి హ్యూమన్ ఫిజియాలజీ మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ప్లాంట్ ఫిజియాలజీ మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, ఫస్ట్ యూనిట్ మనం ఏం చెప్పుకున్నాం? హ్యూమన్ ఫిజియాలజీ. మానవ శరీర ధర్మశాస్త్రం అని చెప్పుకుంటాం. ఈ మానవ శరీర ధర్మశాస్త్రంలో ఫస్ట్ టాపిక్ ఏంటంటే హ్యూమన్ స్కెలిటల్ అంటే మానవ అస్థిపంజర వ్యవస్థ అని ఒక టాపిక్ ఉంది. ఈ టాపిక్ నుంచి మనం ఏంటంటే 1 క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. స్కెలిటల్ అనగానే ఏంటంటే మానవ అస్థిపంజర వ్యవస్థ. అస్థిపంజరం అనేది ఏంటంటే మానవుడికి హ్యూమన్ బీయింగ్స్కి ఏంటంటే ఒక బాడీ షేప్, ఒక పర్టికులర్ షేప్ ఇస్తుంది. అంటే శరీరానికి ఒక ఆకృతిని ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బాడీ బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యూమన్ స్కెలిటల్ సిస్టంలో మొత్తం ఎన్ని బోన్స్ ఉంటాయి, బోన్స్ గురించి, మజిల్స్ గురించి బాగా ఫోకస్ చేయాలి. బోన్స్కి ఏదైనా డిసీజెస్ వస్తాయా, ఆ డిసీజెస్ ఏంటివి కూడా మనం ఇందులో చదువుకోవాలి. మనకేంటంటే అందరికీ తెలుసు ప్రతి హ్యూమన్ బీయింగ్స్లో 206 బోన్స్ ఉంటాయి. అదే కిడ్స్లో అయితే కనుక 300 బోన్స్ ఉంటాయి. చిన్నపిల్లల్లో ఉన్న చిన్న బోన్స్ అన్నీ సరే ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే అవన్నీ కలిసిపోయి ఒక పెద్ద ఎముకల్లాగా తయారయ్యి ఆ బోన్స్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. 206 బోన్స్కి అనేది వచ్చేస్తుంది. ఈ బోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, లైక్ హెడ్లో ఎన్ని ఉన్నాయి, హ్యాండ్స్లో ఎన్ని ఉన్నాయి, లెగ్స్లో ఎన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్స్లో అయితే 30 బోన్స్, ఈ హ్యాండ్లో 30, ఈ హ్యాండ్లో 30, మొత్తం 60. లెగ్స్లో కూడా 60 బోన్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఇయర్లో 3 బోన్స్ అనేవి ఇంపార్టెంట్. స్మాలెస్ట్ బోన్ ఏది? స్టెపిస్. ఎక్కడ ఉంటుందంటే ఇయర్లో ఉంటుంది. బిగ్గెస్ట్ బోన్ ఏది? ఫీమర్. ఎక్కడ ఉంటుందంటే థై బోన్ అనమాట. ఇట్లాంటి బోన్స్ అనేవి మనకి ఇక్కడ ఇంపార్టెంట్. వీటన్నిటి గురించి మనం ఏంటంటే ఫోకసింగ్గా చదువుకోవాలి. బోన్స్ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏంటంటే చిన్నపిల్లలకి మనకి కంపేర్ చేసుకొని కొన్ని బోన్స్లో వేరియేషన్స్ అనేవి ఉంటుందన్నమాట. అవి కూడా చదవాలి. నెక్స్ట్ బోన్స్కి ఏదైనా డిసీజెస్ వస్తాయా? చాలా రకాల డిసీజెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టియోమలేషియా.
సో ఆస్టియోమలేషియా అనే ఒక డిసీజ్ బోన్స్కి వస్తుంది. ఈ ఆస్టియోమలేషియా అంటే ఏదో అందరికీ తెలుసు, విటమిన్ డి, ల్యాక్ ఆఫ్ విటమిన్ డి వల్ల వచ్చే డిసీజ్ ఏంటంటే ఆస్టియోమలేషియా అండి. ఎవరికి వస్తుంది? అడల్ట్స్లో వస్తుంది, అంటే పెద్దవాళ్ళల్లో. సేమ్ ఇట్లాంటి డిసీజే కిడ్స్లో కూడా వస్తుంది, చిన్న పిల్లలకు కూడా వస్తుంది. అదేంటి, ఏం డిసీజ్ అంటే మనకు రికెట్స్ అన్నమాట. రికెట్స్ ఇది కూడా ల్యాక్ ఆఫ్ డి విటమిన్ వల్ల వస్తుంది. పెద్దవాళ్ళల్లో వచ్చేదేమో ఆస్టియోమలేషియా, చిన్నపిల్లల్లో వచ్చేదేమో రికెట్స్. బట్ రెండు డిసీజెస్ సేమ్, ల్యాక్ ఆఫ్ డి విటమిన్ వల్ల. నెక్స్ట్ ఆస్టియోపోరోసిస్ అని ఇంకో డిసీజ్ ఉంటుంది. ఈ ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి బోన్ కదా, ఈ బోన్ ఏంటంటే హోల్స్ పడుతుంది. అంటే పోరోసిస్ అంటే లైక్ పోర్స్ అనేవి, పోర్స్ పడిపోయి బోన్లో ఏమవుతుందంటే కాల్షియం ఫాస్ఫరస్ కంటెంట్స్ ఉంటాయి కదా, ఈ కాల్షియం ఫాస్ఫరస్ ఏంటంటే హోల్స్లో నుంచి మొత్తం ఇట్లా బయటకు వచ్చేస్తుంది అనమాట. వచ్చేసి బోన్ అనేది వీక్గా అయిపోతుంది, చాలా బ్రిటిల్ నేచర్కి వచ్చేస్తుంది. అంటే ఇట్లా విరగానే ఈజీగా విరిగిపోతుంది అనమాట. లైక్ ఏదైనా అనుకోకుండా బరువులు ఎత్తినప్పుడు, లేదా నడిచేటప్పుడు అనుకోకుండా స్లిప్ అయి పడినప్పుడు, సో చిన్న చిన్న మైన్యూర్ థింగ్స్ కూడా ఏమవుతుందంటే బోన్ అనేది బ్రోక్ అవుతుంది. ఇట్లా అయినప్పుడు ఏమవుతుంది, కాల్షియం లెవెల్స్ తక్కువ ఉన్నాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా ఏం చేస్తాడు, కట్టుకట్టి మనకు ఒక ఫస్ట్ కాల్షియం టాబ్లెట్స్ ఇస్తాడు బోన్ స్ట్రాంగ్ అవ్వడానికి. బోన్కున్న ఒక నేచర్ ఏంటంటే, విరిగిపోయిన బోన్ ఓకే ఏ ట్రీట్మెంట్ లేకుండా దానంతకదే ఈజీగా అతికేసుకుంటుందండి ఇట్లాగా, వితౌట్ ట్రీట్మెంట్. ఓకే అది న్యాచురల్గా బోన్కున్న ప్రియారిటీ ఫంక్షన్ అనమాట. ఏ ట్రీట్మెంట్ అవసరం లేకుండా అతుక్కుంటుంది. బట్ మనం బోన్ బ్రేక్ అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. సో డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తామంటే, సో బోన్ అనేది కరెక్ట్గా ఏమవుతుంది, అటాచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్నర్ వెళ్ళి ఈ కార్నర్లతో అటాచ్ అయింది అనుకోండి, లేదా ఈ కార్నర్ వెళ్ళి ఈ కార్నర్లో అటాచ్ అయింది అనుకోండి, మనకి ఏమవుతుందంటే నడిచేటప్పుడు ఈ రెండు కార్నర్స్ ఇట్లా కదులుతూ ఏమవుతుందంటే పెయిన్ అనేది ఉంటుందన్నమాట. అలా కాకుండా డాక్టర్ దగ్గరికి పోతే రెండు కరెక్ట్గా ఇట్లా అటాచ్ చేసి ఫిట్ చేసి ఏం చేస్తారు, ఒక బ్యాండేజ్ అనేది వేస్తారు. ఓకే అటు ఇటు బోన్ కదలకుండా ఉంటుంది. సో ఏమవుతుందంటే ఈజీగా అతికేసుకుంటుంది. తొందరగా అతుక్కోవడానికి కాల్షియం టాబ్లెట్స్, ఓకే ఫాస్ఫరస్, ఐరన్ టాబ్లెట్స్ ఇట్లాంటివి ఇస్తూ ఉంటారు తొందరగా అతుక్కోవడానికి అనమాట. ఇట్లా మనకు బోన్స్కి వచ్చే డిసీజెస్ గురించి కూడా బాగా ఫోకస్ చేయాలి. నెక్స్ట్ ఆర్థరైటిస్ అనే డిసీజ్ కూడా వస్తుందండి. ఆర్థరైటిస్ అనేది ఒక కీళ్ళ నొప్పి అని చెప్పేసి చెప్పుకుంటాం. సో జాయింట్ పెయిన్స్ అన్నమాట బాగా వస్తుంది. ఓకే ఆర్థరైటిస్ ఒకసారి ఆర్థరైటిస్ వచ్చింది అనుకోండి, సో అది ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకున్నా లైఫ్ మొత్తం ఈ ఆర్థరైటిస్ అనేది ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ ఉండదు, బాడీ ఫ్లెక్సిబిలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. ఈ డిసీజెస్ మీద మనం ఈ టాపిక్లో ఫోకస్ చేయాలి. ఇంకా ఉన్నాయి. ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, నెక్స్ట్ టాపిక్ న్యూట్రిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. 2 క్వశ్చన్స్ అనేవి మనం ఇందులో ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎస్పెషలీ న్యూట్రిషన్స్ అనేవి 5 టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఉంటాయి. లైక్ కార్బోహైడ్రేట్స్, ఓకే నెక్స్ట్ ప్రోటీన్స్, నెక్స్ట్ ఫ్యాట్స్, మినరల్స్, నెక్స్ట్ వచ్చేసి వైటమిన్స్. ఓకే ఈ 5 టైప్ ఆఫ్ న్యూట్రిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కార్బోహైడ్రేట్స్లో మళ్ళీ మనకి ఏంటంటే అగైన్ 3 టైప్స్ ఉంటుందండి. మోనోసాకరైడ్స్, పాలీసాకరైడ్స్, నెక్స్ట్ వచ్చేసి డైసాకరైడ్స్. ఫస్ట్ మోనోసాకరైడ్స్ రాసుకోవాలి, తర్వాత డైసాకరైడ్స్, థర్డ్ వన్ పాలీసాకరైడ్స్. మోనోసాకరైడ్స్ కింద మనకి గ్లూకోజు, సుక్రోజు, గ్యాలక్టోజ్ వస్తాయి. డైసాకరైడ్స్ కింద సుక్రోజ్ వస్తుంది, మాల్టోజ్ వస్తుంది, ఇంకో ఏమొస్తుంది లాక్టోజ్ వస్తుంది అనమాట. ఈ సాకరైడ్స్ అంటే నథింగ్ బట్ షుగర్ కంటెంట్ అనమాట. ఈ షుగర్ కంటెంట్స్ అన్ని ఫర్ ఎగ్జాంపుల్ గ్లూకోజ్ అనుకోండి, గ్లూకోజ్ని మనం గ్రేప్ షుగర్ అని చెప్తాం, ఇన్స్టాంట్ షుగర్ అని కూడా చెప్తాం. ఓకే ఇన్స్టాంట్ షుగర్ అని ఎందుకు చెప్తాం, సో ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వీక్గా ఉన్నప్పుడు మెడికల్ షాప్లోకి వెళ్ళి ఒక గ్లూకోజ్ తెచ్చుకొని వాటర్లో కలిపేసి తాగేస్తూ ఉంటారు స్పోర్ట్స్ పర్సన్స్, ఇలాంటి వాళ్ళు. ఎందుకంటే ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుంది కాబట్టి దీన్ని ఇన్స్టాంట్ షుగర్ అంటాం. గ్రేప్స్లో దొరుకుతుంది కాబట్టి గ్రేప్ షుగర్ అంటాం. ఇంకా రెడ్యూస్డ్ షుగర్ అన్నా కూడా ఇదే, బ్లడ్ షుగర్ అన్నా కూడా ఇదే. సో బ్లడ్లో మనం మెజర్ చేసే షుగర్ కూడా ఇదే. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్లో ఈ షుగర్ ఎక్కువైందనుకోండి, డయాబెటిస్ మిల్లిటస్ అనే ఒక డిసీజ్ వస్తుంది. ఓకే మధుమేహ వ్యాధి. సో గుర్తుపెట్టుకోండి, డయాబెటిస్ మిల్లిటస్ వేరు, డయాబెటిస్ ఇన్సిపిడస్ వేరు. మిల్లిటస్ అంటే షుగర్ ఎక్కువైతే, బ్లడ్లో షుగర్ ఎక్కువైతే వచ్చే డిసీజ్, లైక్ షుగర్ పేషెంట్స్, మధుమేహ వ్యాధి. డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటే ఏంటంటే, సో అది యూరిన్ ఇన్ఫెక్షన్ అనమాట. సో దానికి వచ్చే డిసీజ్. వాసోప్రెసిన్ అనే ఒక హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల యూరిన్ బాగా వెళ్తే వచ్చే డిసీజ్ ఏంటంటే ఇన్సిపిడస్ డిసీజ్. ఓకే సో ఇవి కార్బోహైడ్రేట్స్. ఒక రోజుకి
మనం 500 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనేవి మినిమం తీసుకోవాలి. సో మనం 500 grams అనేవి మనం ఏమైనా లెక్కబెట్టి తీసుకుంటామా? లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకి 650 grams ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాం అంటే 150 grams ఎక్స్ట్రా తీసేసుకున్నాం. మరి ఈ ఎక్స్ట్రా తీసుకున్న ఫుడ్ ఏమవుతుంది? కార్బోహైడ్రేట్స్ అంటే నథింగ్ బట్ గ్లూకోజే కదా. ఈ గ్లూకోజ్ ఏమవుతుందంటే గ్లైకోజన్గా కన్వర్ట్ అవుతుందండి. ఈ గ్లైకోజన్గా ఏది కన్వర్ట్ చేస్తుందంటే ఇన్సులిన్ అనే ఒక హార్మోను రిలీజ్ అయ్యి ఈ గ్లూకోజ్ని గ్లైకోజన్గా కన్వర్ట్ చేసి లివర్లో స్టోరేజ్ చేస్తుంది. ఎక్కడ? లివర్లో. తర్వాత ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో రోజు ఫుడ్ మనం సరిగా తీసుకోలేదు, హెల్త్ ఇష్యూ వచ్చో మర్చిపోయో ఏదో తీసుకోలేదు, బాడీ వీక్గా ఉంది. సో 1-2 days ఫుడ్ తిన్నంత మాత్రాన మనం అయితే చచ్చిపోం కదా. మరి అప్పుడు ఎనర్జీ ఎలా వస్తుంది అంటే, సో ఆల్రెడీ గ్లూకోజ్ గ్లైకోజన్గా కన్వర్ట్ అయ్యి లివర్లో స్టోరేజ్ అయింది కదా. ఆ గ్లైకోజన్ ఏం చేస్తుందంటే మళ్ళీ గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి బాడీకి ఎనర్జీ ఇస్తుంది. ఈ గ్లైకోజన్ని మళ్ళీ గ్లూకోజ్గా ఏది కన్వర్ట్ చేస్తుంది అంటే గ్లూకాగాన్ అనే ఒక హార్మోన్. ఓకే, గ్లూకోజ్ని గ్లైకోజన్గా కన్వర్ట్ చేసేది ఇన్సులిన్, గ్లైకోజన్ని మళ్ళీ గ్లూకోజ్గా కన్వర్ట్ చేసి బాడీకి ఎనర్జీ ఇచ్చేది గ్లూకాగాన్ అనే ఒక హార్మోన్ అనమాట. ఈ ఇన్సులిన్ గ్లూకాగాన్ 2 హార్మోన్స్ని ప్యాంక్రియాస్ రిలీజ్ చేస్తుంది, క్లోమము రిలీజ్ చేస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో డయాబెటీస్ డిసీజ్ ఎప్పుడు వస్తుంది అంటే ఇన్సులిన్ హార్మోన్ ఎవరికైతే తక్కువ రిలీజ్ అవుతుందో వాళ్ళకి డయాబెటీస్ డిసీజ్ వస్తుంది. డయాబెటీస్ మిల్లిటస్, షుగర్ పేషెంట్స్. ఓకే, ఆ డిసీజ్ అనేది వస్తుంది అనమాట. ఇది ఒకటి కాన్సెప్ట్. నెక్స్ట్ కమింగ్ టు ప్రోటీన్స్ తక్కువైతే క్వాషియార్కర్ అనే ఒక డిసీజ్ వస్తుంది. ప్రోటీన్స్ ఎక్కువ వెజ్లో ఉంటుందా నాన్ వెజ్లో ఉంటుందా అంటే ఆబ్వియస్లీ నాన్ వెజ్లోనే ఎక్కువ ఉంటుంది. సో అందులో కూడా రెడ్ మీట్, ఓకే, రెడ్ మీట్లో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ చికెన్, ఫిష్ ఇట్లాంటివన్నిటిలో కూడా మనకి ఏంటంటే ప్రోటీన్ అనేది ఎక్కువ దొరుకుతుంది. ఓకే, మరి వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజ్ తినని వీళ్ళకి మరి ప్రోటీన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయండి వీళ్ళకి ప్రోటీన్స్? సోయాబీన్. ఓకే, సోయాబీన్ అని నుంచి ఎక్కువ ప్రోటీన్స్ అనేవి వెజిటేరియన్స్కి దొరుకుతుంది. నెక్స్ట్ మష్రూమ్స్ నుంచి కూడా ఎక్కువ వస్తుంది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రోటీన్స్ ఆర్టిఫిషియల్గా ఒక ప్లాంట్ నుంచి ప్రిపేర్ చేస్తారండి. అదేంటంటే స్పైరులీనా. ఓకే, స్పైరులీనా అనేది ఒక ఆల్గే, అంటే ఒక శైవలం అనమాట. అదొక మొక్క. లైక్ వెస్ట్ బెంగాల్, కలకత్తా ఇట్లాంటి మనకి స్టేట్స్లో ఇది ఎక్కువ సర్వైవ్ అవుతూ ఉంటుంది. మనకు మార్కెట్లో ఆర్టిఫిషియల్ ప్రోటీన్ ట్యాబ్లెట్స్ దొరుకుతాయి కదా. సో ఆ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా ఈ స్పైరులినా నుంచి ప్రిపేర్ చేసి అమ్ముతూ ఉంటారు అనమాట. సో ఆర్టిఫిషియల్గా దొరుకుతుంది. సో 98% ఆఫ్ ప్రోటీన్స్ అనేవి ఈ స్పైరులినాలో మనకు ఉంటుంది. ఈ ప్రోటీన్స్ ఎందుకు కావాలి అంటే లైక్ బోన్ స్ట్రెంథనింగ్ కోసం, మజిల్ స్ట్రెంథనింగ్ కోసం ఈ ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. లైక్ కుస్తీ ఫైటర్స్ వీళ్ళందరూ ఏంటంటే ఈ నాన్ వెజ్ అనేది బాగా ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే సో వాళ్ళు ఫైట్ చేయాలి కాబట్టి మజిల్ అనేది, బోన్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి, ఈజీగా బ్రేక్ అవ్వకూడదు కదా. అలాగా సో ఫ్యాట్ కూడా మనకేంటంటే ఇంపార్టెంట్. ఇందులో శాచురేటెడ్ ఫ్యాట్, అన్సాచురేటెడ్ ఫ్యాట్, సంతృప్త అసంతృప్త క్రొవ్వు ఆమ్లాలు అనే 2 types ఆఫ్ ఫ్యాట్స్ ఉంటుంది. ఓకే, ఈ ఫ్యాట్ అనేది మనకి ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్ 1 gram ఆఫ్ కార్బోహైడ్రేట్స్ నుంచి 4.6 kilocalories ఆఫ్ ఎనర్జీ వస్తుంది. 1 gram ఆఫ్ ప్రోటీన్ నుంచి 5.6 kilocalories ఆఫ్ ఎనర్జీ వస్తుంది. 1 gram ఆఫ్ ఫ్యాట్ నుంచి 9.6 kilocalories ఆఫ్ ఎనర్జీ వస్తుంది. చూడండి, ఇక్కడ ఫ్యాట్ నుంచి ఎక్కువ ఎనర్జీ వస్తుంది. అంటే ఫ్యాట్ తినడం వల్ల కాదు, ఫ్యాట్ బర్న్ అవ్వడం వల్ల. ఓకే, ఫ్యాట్ బర్న్ అవుతే మనకి ఏమవుతుందంటే 9.6 kilocalories ఆఫ్ ఎనర్జీ వస్తుంది. కానీ తక్కువ తీసుకోవాలి. పర్ డే 500 grams కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలన్నాం కదా. ప్రోటీన్స్ అయితే 100 to 200 తీసుకోవాలి, ఫ్యాట్ అయితే 10 to 20 grams తీసుకోవాలి. ఎందుకు? తక్కువ తీసుకున్న ఎనర్జీ ఎక్కువ వస్తుంది కాబట్టి. ఓకే, సో కొన్ని రకాల ఫ్యాట్స్ వల్ల మనకి ఏమవుతుందంటే బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉండిపోయినా కూడా బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్కి ప్రాబ్లం అవుతుంది. బ్లడ్ సర్క్యులేట్ అయ్యేటప్పుడు ఎక్కడైనా ఫ్యాట్ వల్ల ఆగిపోతే హార్ట్ బీట్ ఆగిపోవడం, హార్ట్ స్ట్రోక్ రావడం, కొలెస్ట్రాల్ ఎక్కువైపోవడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఇలా చెప్తూ ఉంటారు. సో వీటి గురించి చదవాలి. నెక్స్ట్ వచ్చేసి మినరల్స్, ఖనిజ లవణాలు అంటే ఐరన్, మెగ్నీషియము ఇట్లాంటి మినరల్స్ మన బాడీకి అవసరం. వైటమిన్స్, వైటమిన్ నుంచి మనకి ఈ టాపిక్లో ఒక క్వశ్చన్ అనేది వస్తుందండి. వైటమిన్స్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. వైటమిన్స్ అనేవి 2 types ఆఫ్ వైటమిన్స్ ఉంటాయి. ఓకే, సో డిజాల్వ్డ్ ఇన్ ఫ్యాట్ అండ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. క్రొవ్వులో కరిగేటివి, వాటర్లో డిజాల్వ్ అయ్యేవి. క్రొవ్వులో ఏమేం కరుగుతాయంటే లైక్ ఏడిఈకే ఈ 2 విటమిన్స్ క్రొవ్వులో కరుగుతాయి. బి అండ్ సి. బి అంటే ఆల్ బి కాంప్లెక్స్ కాంబినేషన్ టాబ్లెట్స్ అన్నీ ఇందులో వస్తాయి. లైక్ B1, B2, B3, B5,
B6, B7, B9, B12 ఇవన్నీ ఇందులో వాటర్లో డిజాల్వ్ అవుతాయి. ఇవన్నీ కూడా మనకు ఫ్యాట్లో డిజాల్వ్ అవుతాయి అన్నమాట. సో విటమిన్స్ టాపిక్లో మనం మేజర్గా 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, విటమిన్స్ సైంటిఫిక్ నేమ్ తెలవాలి. సైంటిఫిక్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ విటమిన్ అనుకుందాం. ఏ విటమిన్ సైంటిఫిక్ నేమ్ ఏంటి? రెటినాల్ అని చెప్పేసి చెప్తాం. రెటినాల్. ఓకే, యాంటీగ్జిరాప్థాల్మియా విటమిన్ అన్నా కూడా ఇదే, యాంటీగ్జిరాప్థాల్మియా విటమిన్. సైంటిఫిక్ నేమ్ తర్వాత సోర్స్ తెలియాలి. అంటే ఈ విటమిన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది. లైక్ విటమిన్ ఏ వచ్చేసి మనకు క్యారెట్ నుంచి వస్తుంది, నెక్స్ట్ పప్పాయ నుంచి వస్తుంది, ఓకే, ఫ్రూట్, నెక్స్ట్ మిల్క్ నుంచి వస్తుంది, ఓకే, ఇట్లాంటివి. నెక్స్ట్ స్పినాచ్ అనేది వన్ టైప్ ఆఫ్ కర్రీ లీఫ్ అండి, బచ్చలి కూర అంటాం. ఈ స్పినాచ్ నుంచి విటమిన్ ఏ మనకి ఎక్కువ వస్తుంది అనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు దీని మీద రకరకాల క్వశ్చన్స్ అడిగారండి ప్రీవియస్లీ. ఏం అడిగారంటే, సో వీటన్నిటిలో కూడా విటమిన్ ఏ ఎక్కువ ఎందులో ఉంటుంది అంటే, సో మన యూనివర్స్లోనే విటమిన్ ఏ ఎక్కువ ఉన్న మెటీరియల్ ఏదంటే క్యారెట్. ఓకే, అలా కాకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు విటమిన్ ఏ ఎక్కువగా ఉన్న ఫ్రూట్ ఏది అన్నారనుకోండి, ఫ్రూట్ అడిగేసి క్యారెట్, పప్పాయ, మిల్క్, స్పినాచ్ అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. 4గిట్లో విటమిన్ ఏ ఉంది, అది మనకు తెలుసు. కానీ క్వశ్చన్లో ఏమడిగారు? ఫ్రూట్ అడిగాడు. సో ఫ్రూట్ అడిగినప్పుడు మనం ఎక్కడ చేయాలి? పప్పాయ అని టిక్ చేయాలి. క్యారెట్ అనేది ఫ్రూట్ కాదు కదా, అదొక వెజిటేబుల్. మిల్క్ కూడా ఫ్రూట్ కాదు, స్పినాచ్ కూడా ఫ్రూట్ కాదు, అదొక కర్రీ లీఫ్ అనమాట. ఇట్లా అడిగినప్పుడు కానీ క్యారెట్ ఉంది, క్యారెట్లో ఎక్కువ ఉంది కదా, మరి క్యారెట్ టిక్ చేయకూడదు. క్వశ్చన్లో ఫ్రూట్ అడిగాడా, వెజిటేబుల్ అడిగాడా, లిక్విడ్ అడిగాడా, లేకపోతే ఆకుకూరలు అడిగాడా, ఇవన్నీ చూసి మనం క్వశ్చన్ని చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ సోర్స్ తర్వాత ఫంక్షన్. ఓకే, విటమిన్ ఏ ఉండడం వల్ల మన బాడీలో ఏం ఫంక్షన్ అవుతుంది? ఓకే, సో శరీర పెరుగుదల అంటే బాడీ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. స్కిన్ అనేది చాలా షైనింగ్గా ఉంటుంది. ఐ రిలేటెడ్ ప్రాబ్లం అన్ని క్లియర్ అవుతాయి. హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ దీని ఫంక్షన్స్ అనమాట. నెక్స్ట్ డెఫిషియన్సీ కూడా తెలవాలి. డెఫిషియన్సీ అంటే ఏంటంటే ఏ విటమిన్ తక్కువైతే మన బాడీకి వచ్చే డిసీజ్ ఏంటి? ఏం డిసీజ్ వస్తుందండి ఏ విటమిన్ తక్కువైతే? సో ఇందాకే చెప్పుకున్నాం, యాంటీగ్జిరాప్థాల్మియా విటమిన్ అని ఎందుకు అన్నాము అంటే, దీన్ని జిరాప్థాల్మియా అనే డిసీజ్ రాకుండా చేస్తుంది కాబట్టి దీన్ని యాంటీజిరాప్థాల్మియా విటమిన్ అన్నాం. ఇంకొకటి నిక్టోలోపియా అనే డిసీజ్ కూడా వస్తుంది. ఓకే, నిక్టోలోపియా అంటే ఏంటంటే రేచీకటి. ఆఫ్టర్ 6 అయితే అంటే లైటింగ్ తక్కువ ఉంటే కళ్ళు సరిగ్గా కనపడవు, దాన్ని నిక్టోలోపియా అంటాం. జిరాప్థాల్మియా అంటే ఏంటంటే కళ్ళల్లో, సో మనకి ఐటీయర్స్ని ప్రొడ్యూస్ చేసే లాక్రిమల్ గ్లాండ్స్, ఓకే, 2 పనిచేయవు. అంటే లాక్రిమల్ గ్లాండ్స్ పనిచేయకపోతే ఐటీయర్స్ ప్రొడ్యూస్ కావు. ఐటీయర్స్ ప్రొడ్యూస్ కాకపోతే కళ్ళు మొత్తం డ్రై అయిపోతాయి. కళ్ళు డ్రై అయిపోవడం వల్ల ఏమవుతుందంటే కార్నియా అనేది ఆ డ్రైనెస్కి పగిలిపోయి పర్మనెంట్ బ్లైండ్నెస్ అనేది వచ్చేస్తుంది. ఓకే, దీన్ని మనం జిరాప్థాల్మియా డిసీజ్ అంటాం. అంటే విటమిన్ ఏ తక్కువైతే ఇన్ని రకాల డిసీజెస్ అనేవి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం అన్నమాట. అలాగే విటమిన్ డి సైంటిఫిక్ నేమ్ తెలవాలి, సోర్స్ తెలియాలి, ఫంక్షన్ తెలియాలి, డిసీజ్ తెలియాలి. నెక్స్ట్ విటమిన్ కే కూడా అంతే, సేమ్ బీసీ. ఈ విటమిన్స్ అన్నిటికీ కూడా ఈ 4 కాన్సెప్ట్ మీద మనము ఇక్కడ ఫోకస్ చేస్తే మనకు ఇందులో సైంటిఫిక్ నేమ్స్ అన్నీ ఒక చోట ఇచ్చేసి, విటమిన్ ఒక చోట ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడుగుతారు. లేదా డిసీజెస్ అన్నీ ఒక చోట ఇచ్చేసి విటమిన్స్ ఇచ్చేసి ఏ విటమిన్ తక్కువైతే ఏ డిసీజ్ వస్తుంది, ఇట్లాంటి మ్యాచ్ ద ఫాలోయింగ్లో మనకు క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇట్లాంటివి. నెక్స్ట్ కొన్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇచ్చేసి ఏ విటమిన్ ఎందులో ఎక్కువ ఉంటుంది అని అడుగుతారు. ఓకే, ఈ 4 మీద ఫోకస్ చేస్తే ఈ టాపిక్ని మొత్తం కవర్ చేసినట్టే. ఇది మనకు న్యూట్రిషన్స్ టాపిక్. ఇంకా ఈ న్యూట్రిషన్స్లో మనం ఏంటంటే మిల్క్ గురించి కూడా చదువుకోవాలి. ఈ 5 న్యూట్రిషన్స్ మిల్క్లో ఉంటుంది, అందుకే మిల్క్ని మనం కంప్లీట్ డైట్ అని చెప్పేసి చెప్పుకుంటాం. కొన్ని ఎంజైమ్స్ కూడా ఉంటాయి, లైక్ మిల్క్ కర్డ్గా ఎలా మారుతుంది, బికాజ్ ఆఫ్ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. చిన్నపిల్లల్లో మిల్క్ కర్డ్గా ఎలా మారుతుంది? రెనిన్. ఓకే, రెనిన్ అనే ఎంజైమ్ వల్ల. సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు మిల్క్ తాగిన తర్వాత కొద్దిసేపు తర్వాత అటు ఇటు అయిన తర్వాత వామిట్ చేసుకుంటూ ఉంటారు. అంటే మిల్క్లా రావు కదా, కొంచెం క్లాట్ అయ్యి కర్డ్ లాగా వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళల్లో రెనిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ మిల్క్ని కర్డ్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఇట్లాంటి చిన్నవి కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడప్పుడు ఇవి కూడా చాలాసార్లు అడిగారు మనకి ఎగ్జామ్లో. ఇది న్యూట్రిషన్స్ టాపిక్. నెక్స్ట్ డైజెషన్ సిస్టమ్ చూద్దాం. డైజెస్టివ్ సిస్టమ్ నుంచి కూడా మనం ఏంటంటే ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డైజెషన్ సిస్టమ్ మౌత్తో స్టార్ట్ అయ్యి ఆనస్తో ఎండ్ అవుతుంది. ఓకే, మౌత్లో మనకేంటంటే 20 to 25% ఫుడ్ డైజెషన్ అవుతుంది. లైక్ టీత్ యూజ్ చేసి మనకు 4 టైప్ ఆఫ్ టీత్ ఉంటుంది.
టీత్ ఫార్ములా 2123/2123, అడల్ట్స్లో అయితే 2102/2102, కిడ్స్లో అయితే. ఓకే, ఈ 4 టైప్ ఆఫ్ టీత్ మనకు ఉంటుంది. ఓకే, క్యానిన్స్, మోలార్స్, ప్రీ మోలార్స్, ఓకే, ఇట్లాంటివి. ఇన్సీజర్స్ ఏం చేస్తాయి? ఫుడ్ని కొరకడం కోసం. క్యానిన్స్ ఏం చేస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ క్యానిన్స్ ఎవరిలో ఉంటాయి తెలుసా? ఎవరైతే నాన్ వెజ్ బాగా తింటారో వాళ్ళకి క్యానిన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఫ్రంట్లో ఒక 2 షార్ప్ టీత్ ఉంటాయి, వాటినే మనం క్యానిన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాబిట్ ఉంది, కుందేలుకి క్యానిన్స్ ఉండవండి. ఓకే, ఖాళీ ఉంటుంది ఆ ప్లేస్, దాన్నే మనం డయాస్టీమా అని చెప్పుకుంటాం. అంటాం. నెక్స్ట్, ఏనుగు దంతాలు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇన్సీజర్స్ మోడిఫికేషన్, రదనికల యొక్క మోడిఫికేషన్ ఏనుగు దంతాలు అన్నమాట. సో ఇట్లా మనకి ఏంటంటే రిమైనింగ్ మన చుట్టూ ఉన్న అనిమల్స్ని కూడా కంపేర్ చేసుకొని చదువుకోవాలి ఈ టాపిక్. నెక్స్ట్ మనకు టంగ్ ఉంటుంది. టంగులో ఏంటంటే టేస్ట్ బడ్స్ ఉంటాయి. ఓకే, టేస్ట్ బడ్స్ 4 టైప్ ఆఫ్ టేస్ట్ని చూపిస్తాయి. కారం అనేది టేస్ట్ కాదండి, అదొక సెన్సేషన్. ఓకే, టేస్ట్ మనకు 4 ఉంటుంది: స్వీట్, సోర్, బిట్టర్. ఓకే, ఇవి 4 ఉంటాయి మనకి. సోర్ అనేది మనకి పులుపు, బిట్టర్ అనేది చేదు ఉంటుంది. ఓకే, తీయం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ కూడా ఉంటుంది. సాల్ట్ మనకి ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ నాలుక మిడిల్లో వచ్చేసి సాల్ట్ చూస్తాం, కార్నర్లో వచ్చేసి స్వీట్ చూస్తాం, లాస్ట్లో వచ్చేసి బిట్టర్ అనమాట. అందుకే చేదు ఎప్పుడైనా సరే మింగేటప్పుడు ఎక్కువ చేదు ఉంటుంది నమిలేటప్పుడు కంటే కూడా, ఎందుకంటే దాని టేస్ట్ బడ్స్ అనేవి టంగుకి లాస్ట్లో ఉంటాయి. నెక్స్ట్ సలైవా గ్లాండ్స్, 3 pairs ఆఫ్ సలైవా గ్లాండ్స్ ఉంటుంది. నెక్స్ట్ పెరోటిడ్ గ్లాండ్స్ ఉంటుంది కదా, పెరోటిడ్ గ్లాండ్స్కి ఒక డిసీజ్ వస్తుంది, మమ్స్ అనే డిసీజ్. దేనివల్ల వస్తుంది అంటే పారామిక్సో వైరస్ అనే ఒక వైరస్ వల్ల మమ్స్ అనే డిసీజ్ వస్తుంది. దీన్నే గవద బిళ్ళలు అని చెప్పేసి చెప్పుకుంటాం. సో ఇట్లాంటి డిసీజెస్ కూడా వస్తాయి, ఇవన్నీ ఫోకస్ చేయాలి. నెక్స్ట్ స్టమక్ వరకు వచ్చేసరికి మనకు లివర్ గురించి చదవాలండి. 1.5 kgs ఆఫ్ లివర్ అనేది మన బాడీలో ఉంటుంది. ఫ్యాట్ని మొత్తం డైజెస్ట్ అవ్వాలంటే లివర్ రిలీజ్ చేసే బైల్ జ్యూస్ వల్లనే మనకు ఫ్యాట్ ఏమవుతుందంటే డైజెషన్ అనేది అవుతుంది అనమాట. ఓకే, బైల్ జ్యూస్ అంటే పైత్యరసం అని చెప్పేసి చెప్తాం. దాని pH 6.8 ఉంటుంది. సో pHs మీద కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది, మ్యాచ్ ద ఫాలోయింగ్లో. బైల్ జ్యూస్ pH ఎంత, సలైవా pH ఎంత, యూరిన్ pH ఎంత, బ్లడ్ pH ఎంత, ఇవన్నీ చదువుకోవాలి. వెయిటేజెస్ మీద, ఆర్గాన్స్ వెయిటేజెస్ మీద ఒక క్వశ్చన్ ఉంటుంది. లైక్ లివర్ ఎంత వెయిట్ ఉంటుంది, ఇప్పుడు 1.5 kg లివర్ ఉంటుంది. స్కిన్ 4 kgs ఉంటుంది. హార్ట్ 300 grams ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కిడ్నీస్ 150 to 170 grams ఉంటాయి, 120 to 170 వరకు. లంగ్స్ 150 grams ఉంటాయి. సో ఇట్లా వెయిటేజెస్ అన్ని ఒక పక్క ఇచ్చి, ఆర్గాన్స్ అన్ని ఒక పక్క ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా మనకు ఇట్లా క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాస్ కొన్ని రకాలైన ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది, లైక్ TALK టాక్. T ఫర్ ఏంటంటే ట్రిప్సిన్, A ఫర్ అమైలేజ్, L ఫర్ లైపేజ్, K ఫర్ కైమోట్రిప్సిన్. ట్రిప్సిన్ అనేవి ఫ్యాట్ని సింథసిస్ చేస్తుంది, లైపేజ్ ప్రోటీన్స్ సింథసిస్ చేస్తుంది, అమైలేజ్ అనేవి కార్బోహైడ్రేట్స్ని సింథసిస్ చేస్తుంది. సింథసిస్ ఇన్ ద సెన్స్ మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్ ఏమవుతుందంటే సింథసిస్ అవ్వాలి, బ్రేకేజ్ అయ్యి లాస్ట్లో కదా డైజెషన్ అవుతుంది. ఎప్పుడు కూడా 100% డైజెషన్ ఎక్కడవుతుందంటే స్మాల్ ఇంటెస్టైన్లో అవుతుంది. స్మాల్ ఇంటెస్టైన్లో 100% డైజెషన్ అయ్యి ఫుడ్ ఏం చేస్తుందంటే, సో ఆ న్యూట్రిషన్స్ మొత్తం డైరెక్ట్గా బ్లడ్లోకి వెళ్తుంది. ఏదైతే డైజెషన్ కాకుండా వేస్టేజ్ మెటీరియల్ ఉంటుందో ఈ వేస్టేజ్ మెటీరియల్ మొత్తం లార్జ్ ఇంటెస్టైన్కి ఉంటుంది. లార్జ్ ఇంటెస్టైన్ ఇంకా అందులో ఏమన్నా వాటర్ కంటెంట్ అవన్నీ ఉంటే పీల్చేసుకొని ఏం చేస్తుంది అంటే ఆ వేస్టేజ్ని ఆనస్ నుంచి బయటకు పంపిస్తుంది. ఓకే, ఇది డైజెషన్ సిస్టమ్ అనమాట. ఈ డైజెషన్ సిస్టంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం లివర్ మీద బాగా ఫోకస్ చేయాలి, అట్ ది సేమ్ టైం డిసీజెస్ మీద, అట్ ది సేమ్ టైం ఎంజైమ్స్ మీద అండి. ఎంజైమ్స్, డైజెషన్ సిస్టమ్ అంటేనే ఇక క్వశ్చన్ ఎంజైమ్ మీదే ఉంటుంది. ఓకే, లివరు, ప్యాంక్రియాసు అండ్ మన స్టమక్ కొన్ని రకాలైన ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. ఈవెన్ మన సలైవాలో కూడా ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎంజైమ్స్ ఏ ఫుడ్ని ఏ ఫుడ్గా కన్వర్ట్ చేస్తుంది, ప్రోటీన్, నెక్స్ట్ ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్ను ఏ ఫుడ్ను ఏ ఫుడ్గా కన్వర్ట్ చేస్తుంది, ఏ ఎంజైమ్ చేస్తుంది, ఎంజైమ్స్ మీద క్వశ్చన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ రెస్పిరేటరీ సిస్టమ్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రెస్పిరేటరీ సిస్టమ్. రెస్పిరేటరీ సిస్టమ్ శ్వాసక్రియ వ్యవస్థ అని చెప్పేసి చెప్పుకుంటామండి. సో హ్యూమన్ బీయింగ్స్లో రెస్పిరేటరీ సిస్టమ్ క్యాజువల్గా పల్మోనేటరీ రెస్పిరేటరీ సిస్టమ్, పుపుస శ్వాస క్రియా వ్యవస్థ, ఊపిరితిత్తుల ద్వారా జరిగితే
దాన్ని పుపుస శ్వాసక్రియ వ్యవస్థ అంటారు. అలాగే కొన్ని అనిమల్స్లో జల శ్వాసక్రియ అని ఉంటుంది, కిటానస్ రెస్పిరేటరీ సిస్టమ్. అంటే ఏంటి, ఏవైతే వాటర్లో సర్వైవ్ అవుతుంటాయో లైక్ ప్రాన్స్, ఫిష్, రొయ్యలు, పీతలు, వీటన్నిటిలో కూడా ఏమవుతుందంటే త్రూ వాటర్ నుంచి రెస్పిరేటరీ జరుగుతుంది. ఓకే, వాటికి ఎగ్జాంపుల్స్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే స్కిన్ అంటే చర్మ శ్వాసక్రియ, త్రూ స్కిన్ నుంచి శ్వాసక్రియ జరుగుతుంది, దాన్ని మనం చర్మ శ్వాసక్రియ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వానపాములు భూమి లోపల బొరియలు చేసుకొని అక్కడ ఉంటాయి కదా, ఇవి ఏం చేస్తాయంటే శ్వాసక్రియ అనేది చర్మం ద్వారా జరుపుకుంటాయి అన్నమాట. సో ఇట్లాంటి వాటికి. నెక్స్ట్ ఫ్రాగ్ కూడా ఏం చేస్తుందంటే భూమి లోపల ఉంటుంది, భూమి పైన ఉంటుంది, నీటిలో కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. సో దీన్ని ఉభయచర జీవి అంటాం. కప్పలో అయితే పల్మనేటరీ కూడా జరుగుతుంది, చర్మ శ్వాసక్రియ కూడా జరుగుతుంది అనమాట. కప్పలో 2 రకాల శ్వాసక్రియ జరుగుతుంది. ఓకే, ఇట్లా మనకేంటంటే వాయునాళాల ద్వారా బొద్దింకలో శ్వాసక్రియ జరుగుతుంది. ఇట్లా మనం కొన్ని రకాలైన అనిమల్స్ని, మన చుట్టూ ఉన్న అనిమల్స్ని కంపేర్ చేసుకొని ఈ టాపిక్లో మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఈ రెస్పిరేటరీ సిస్టంలో మనకి ఎన్విరాన్మెంట్ నుంచి మనం గాలిని తీసుకుంటాం కదా. సో ఏ టైప్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. నైట్రోజన్ అయితే 78% ఉంటుంది, ఆక్సిజన్ 21% ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ 0.03% ఉంటుంది. ఇన్హేల్ ఎక్సేల్ ప్రాసెస్. ఇన్హేల్ అంటే గాలిని లోపలికి తీసుకోవడం, ఎక్సేల్ అంటే బయటికి వదలడం. ఇన్హేల్ అంటే ఈ 3 టైప్ ఆఫ్ ఎయిర్ని మనం తీసుకుంటాం. అదే ఎక్సేల్ అనుకున్నాం అనుకోండి, నైట్రోజన్ 78 తీసుకుంటాం, 78 బయటకు రిలీజ్ చేస్తావు. ఆక్సిజన్ 21 తీసుకుంటున్నావు కదా, కానీ బయటకి రిలీజ్ చేసేది ఎంత అంటే 16% అండి. రిమైనింగ్ 5% అనేది యూటిలైజ్ అవుతుంది. ఎక్కడ యూటిలైజ్ అవుతుంది? లంగ్స్లోకి ఆక్సిజన్ వెళ్ళిన వెంటనే హిమోగ్లోబిన్ ఉంది కదా, హిమోగ్లోబిన్ వెళ్ళి ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ వదిలేసి ఆక్సిజన్తో బాండ్ ఫార్మేషన్ చేసుకొని ప్యూరిఫై అవుతుంది. దీన్నే ఆమ్లజని సహిత రక్తం. ఈ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ తీసుకొని మొత్తం బాడీకి అంటే బ్లడ్ అన్నిటికీ సర్క్యులేట్ చేస్తుంది అనమాట. ఓకే, దానికోసం 5% ఆక్సిజన్ యూటిలైజ్ అవుతుంది. మరి కార్బన్ డైఆక్సైడ్ 0.03 తీసుకుంటున్నాం కదా, వదిలేటప్పుడేమో 4.4% ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని మనం బయటకు వదులుతాం. ఓకే, ఆల్రెడీ హిమోగ్లోబిన్ కార్బన్ డైఆక్సైడ్ని వదిలేసి ఆక్సిజన్తో బాండ్ ఫార్మేషన్ చేసుకుంటుంది, ఈ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, వాయు మార్పిడి ఎక్కడ జరుగుతుంది అంటే అల్వియోస్లో జరుగుతుందండి. అల్వియోస్, వాయు గోనులు అంటాం వీటిని. అల్వియోస్లో వాయు మార్పిడి జరుగుతుంది. వాయు మార్పిడి ఇన్ ద సెన్స్ గ్యాసెస్ ఎక్స్చేంజ్. ఇన్ ద సెన్స్ హిమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్తో బాండ్ బ్రేక్ చేసుకొని ఆక్సిజన్తో బాండ్ ఫార్మేషన్ చేసుకొని ప్యూరిఫై అవుతుంది. సో దీన్నే మనం గ్యాసెస్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఓకే, ఇట్లా రెస్పిరేటరీ జరుగుతుంది. సో రెస్పిరేటరీ అప్పర్ నాజల్ క్యావిటీ ఈ నోస్ నుంచి స్టార్ట్ అయ్యి లంగ్స్ వరకు వెళ్తుంది. ఈ మనకి రెస్పిరేటరీ సిస్టమ్ మీద మేజర్గా డిసీజెస్ మీద క్వశ్చన్ ఉంటుందండి. మేజర్గా ఇక్కడ వోకల్ కార్డ్ ఉంటుందండి. సో గాలి వెళ్ళేటప్పుడు ఒక సర్టెన్ ప్రెషర్ తోటి వెళ్తుంది, గాలి బయటకు వచ్చేటప్పుడు ఒక సర్టెన్ ప్రెషర్ తోటి బయటకు వస్తుంది. అంటే బయటకు వచ్చే ప్రెషర్ ఎక్కువ. మనం ఎప్పుడైనా సరే మన వాయిస్లో పిచ్ రావాలన్నా మనం మాట్లాడేటప్పుడు సౌండ్ వస్తుంది కదా, గాలి పీల్చుకునేటప్పుడు సౌండ్ రాదండి. అబ్జర్వ్ చేయండి, గాలి బయటకు వదిలేటప్పుడు అంటే ఎక్సేల్ ప్రాసెస్లో ఎప్పుడైతే గాలి ఒక సర్టెన్ ప్రెషర్ తోటి వస్తుంది, ఆ ప్రెషర్ వల్ల లోపల ఉన్న వోకల్ కార్డ్స్ అన్ని వైబ్రేట్ అవుతాయి. వైబ్రేట్ అయ్యి మనకు ఆ సౌండ్, ఆ పిచ్ అనేది బయటకు వస్తుంది అనమాట గాలి బయటకు వదిలేసేటప్పుడు. నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టమ్ మెకానిజం ఎలా జరుగుతుంది అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మేల్స్లో అయితే ఒకలాగా జరుగుతుంది, ఫీమేల్స్లో అయితే ఒకలాగా జరుగుతుంది. లైక్ మేల్స్ అనుకోండి, రెస్పిరేటరీ సిస్టమ్ అనేది డయాఫ్రమ్ నుంచి జరుగుతుందండి. సో 2 లంగ్స్ ఉంటాయి కదా, సో లంగ్స్ కింద ఏమవుతుందంటే డయాఫ్రమ్ అని ఒక పార్ట్ ఉంటుంది. ఓకే, ఈ డయాఫ్రమ్ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే లంగ్స్ గాలి తీసుకుంటాయో, గాలి తీసుకున్నప్పుడు వెయిట్ పెరుగుతాయి కదా లంగ్స్, ఆ వెయిట్ అనేది డయాఫ్రమ్ మీద పడినప్పుడు ఈ పిరమిడ్ షేప్లో ఉన్న డయాఫ్రమ్ లీనియర్ షేప్కి ఇలా వస్తుంది. ఓకే, మళ్ళీ మనం ఎక్సెల్ ప్రాసెస్ నుంచి గాలి వదిలేశాక మళ్ళీ వెయిట్ తగ్గిపోతాయి కదా, అప్పుడు మళ్ళీ డయాఫ్రమ్ ఏం చేస్తుందంటే మళ్ళీ పిరమిడ్ షేప్లోకి వస్తుంది. మళ్ళీ లంగ్స్ గాలితో నిండి దీని మీద పడినప్పుడు, వెయిట్ పడినప్పుడు మళ్ళీ లీనియర్ షేప్కి వస్తుంది. ఇట్లా పిరమిడ్ లీనియర్ ఇట్లా చేస్తూ ఏమవుతుందంటే మేల్స్లో రెస్పిరేటరీ ప్రాసెస్ అనేది జరుగుతుంది. బట్ ఫీమేల్స్లో డయాఫ్రమ్ వల్ల జరగదండి. దీన్ని తెలుగులో ఉదర వితానం అంటారు డయాఫ్రమ్ని. ఫీమేల్స్లో అయితే డయాఫ్రమ్ వల్ల జరగదు. మరి దేని వల్ల జరుగుతుంది అంటే రిప్స్ వల్ల జరుగుతుంది. రిప్స్ అంటే ఏంటి? ప్రక్కటెముకలు అంటాం. ఓకే, ప్రక్కటెముకలు ఉన్నాయి కదా 12 పెయిర్స్, ఆ రిప్స్ వల్ల ఏమవుతుందంటే మనకు రెస్పిరేటరీ ప్రాసెస్ జరుగుతుంది. బికాజ్ ఆఫ్ ఫీమేల్స్లో ఏంటంటే సో బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉండడం వల్ల
ఓకే, పర్మనెంట్గా డయాఫ్రమ్ మీద వెయిట్ అలా ఉండిపోతుంది కాబట్టి సో దాని యొక్క షేప్లో చేంజెస్ అనేది రాదు. సో రిప్స్ వల్ల రెస్పిరేటరీ ప్రాసెస్ అనేవి ఫీమేల్లో జరుగుతుంది, మేల్లో అయితే డయాఫ్రమ్ వల్ల జరుగుతుంది. ఇది రెస్పిరేటరీ సిస్టమ్ మెకానిజం. ఓకే, ఇలా జరుగుతుంది. నెక్స్ట్ రెస్పిరేటరీ సిస్టంలో మేజర్గా మనకి ఏం డిసీజెస్ వస్తాయి, లైక్ రకరకాలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్, జలుబు, రైనో వైరస్ అనే ఒక వైరస్ వల్ల ఏమొస్తుందంటే కోల్డ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అలర్జీ కూడా ఎక్కువగా లంగ్స్కే వస్తుంది. ఆస్తమా డిసీజ్ కూడా లంగ్స్కే వస్తుంది. సో ఆస్తమా అంటే ఏంటంటే లంగ్స్లో మనకి ఏంటంటే వాయు నాళాలు ఉంటాయి కదా, సో బ్రాంచియోల్స్ అంటాం. ఈ వాయు నాళాలన్నీ ఏం చేస్తాయంటే ఇట్లా రెడ్యూస్ అయిపోతాయి, ఇట్లా కుచించుకుపోతాయి. రెడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే గాలి పోవడము రావడము డిస్టర్బెన్స్ అవుతుంది. డిస్టర్బెన్స్ అయినప్పుడు వాళ్ళకి సో ఆ రెస్పిరేషన్ అనేది సరిగా ఆడదనమాట. ఇదే డిసీజ్ సేమ్ ఇట్లాంటి సిమ్టమ్సే రీసెంట్గా మనకు కరోనా వైరస్ వచ్చింది కదా. సో ఈ కరోనా వైరస్ కూడా మనకి ఏంటంటే లంగ్స్కి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, కరోనా వైరస్ లాస్ట్ స్టేజ్ ఏంటంటే నిమోనియా, బ్రాంకైటిస్ అనే ఒక 2 రకాల డిసీజెస్ వస్తాయండి. ఓకే, నిమోనియా, బ్రాంకైటిస్. సో నిమోనియా, బ్రాంకైటిస్ అంటే ఏంటంటే ఇవి కూడా సేమ్ వాయునాళాలలో, ఓకే, బ్రాంచియోస్లో, ఓకే, వాటి యొక్క షేప్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రాంచియోస్ ఇలా ఉన్నాయి కదా, వీటి యొక్క సైజ్ అనేది తగ్గిపోతుంది ఇట్లా. ఓకే, ఇన్ఫెక్షన్ అయిపోతుంది. ఇన్ఫెక్షన్ అయి తగ్గిపోవడం వల్ల గాలి బయటకు పోవడం, లోపలికి రావడం ఏమవుతుందంటే సరిగా జరగక ఊపిరాడక సో చనిపోవడం జరుగుతుంది. ఓకే, మనకు ఊపిరి పోలేదు అంటే ఆక్సిజన్ పోలేదు, ఆక్సిజన్ పోలేదు అంటే హిమోగ్లోబిన్కి ఆక్సిజన్ లేదు, హిమోగ్లోబిన్కి ఆక్సిజన్ లేకపోతే బ్లడ్ మొత్తం ఇంప్యూరిటీ బ్లడ్, ఆ ఇంప్యూరిటీ బ్లడ్ మొత్తం బాడీ పార్ట్స్ అన్నిటికీ సర్క్యుల్ అయ్యి ఆర్గాన్స్ అన్ని పనిచేయడం ఆగిపోతాయి, హార్ట్ బీట్ ఆగిపోతుంది. ఓకే, బ్రెయిన్కి 20% ఆఫ్ ఆక్సిజన్ అనేది మస్ట్ అండ్ షుడ్, అది లేకపోతే బ్రెయిన్ కూడా పనిచేయదు. అట్లా సో చనిపోతారనమాట, ఇలా జరుగుతుంది. ఓకే, కరోనా కూడా దేనికి వస్తుంది, మన లంగ్స్కి వచ్చే డిసీజ్ అనమాట. ఇట్లా వీటికి ఏ డిసీజెస్ వస్తాయో, ఇంకా మనకు క్షయ ఉంది, టీబీ ఉంది, డిప్తీరియా ఉంది, ఇట్లాంటి అన్ని డిసీజెస్ గురించి ఈ టాపిక్లో మనం చదవాలి. నెక్స్ట్ టాపిక్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. లైక్ ఇందులో మనం ఏంటంటే హార్ట్ గురించి చదవాలి, బ్లడ్ గురించి చదవాలి, నెక్స్ట్ బ్లడ్ వెజల్స్ గురించి చదవాలి, అంటే రక్తనాళాలు అంటాం. బ్లడ్ గ్రూప్స్ గురించి మనం ఇందులో చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ టాపిక్లో మనం రిమైనింగ్ అనిమల్స్ని కూడా, సో బొద్దింకలో ఎన్ని గదుల గుండె ఉంటుంది, వానపాములో ఎట్లాంటి హార్ట్ ఉంటుంది, ఓకే, సో వేరే అనిమల్స్ని కూడా మనం కంపేర్ చేసుకొని ఈ టాపిక్లో చదువుకోవాల్సి ఉంటుంది. హార్ట్లో ఎన్ని ఛాంబర్స్ ఉంటాయి, హార్ట్ వాల్స్ బ్లాక్ అయిపోతే సో స్ట్రోక్ వస్తుంది, దాన్నే మనం బైపాస్ సర్జరీ చేసి ఆ వాల్స్లో బ్లాకేజ్ని క్లియర్ చేస్తాం. ఈ డిసీజెస్ కూడా ఇందులో చదువుకోవాలి. నెక్స్ట్ బ్లడ్ ఎందుకు రెడ్ కలర్లో ఉంటుంది, బికాజ్ ఆఫ్ హిమోగ్లోబిన్ బ్లడ్లో ఎంత % ఉంటుందండి, 12 to 16% ఉంటుంది హిమోగ్లోబిన్. ఓకే, బ్లడ్లో కొన్ని రకాల సెల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరిలో 5 లీటర్స్ ఆఫ్ బ్లడ్ అనేది మినిమం ఉండాలి. ఓకే, బ్లడ్ సెల్స్లో రెడ్ బ్లడ్ సెల్స్, WBC సెల్స్, ప్లేట్లెట్స్ ఉంటాయి. రెడ్ బ్లడ్ సెల్స్ తక్కువైతే ఎనిమియా డిసీజ్, WBC సెల్స్ ఎక్కువైతే ల్యుకేమియా డిసీజ్ వస్తుంది. వీటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత, సో ఇవన్నీ మనం ఈ బ్లడ్ టాపిక్లో చదువుకోవాల్సి ఉంటుంది. సో బ్లడ్లో మనకు ప్లాస్మా అనేది ఉంటుంది. ఓకే, ఈ ప్లాస్మాలో మళ్ళీ 98% వాటర్ ఉంటుంది. సో ఈ ప్లాస్మాలో మనకు రకరకాల ప్రోటీన్స్ ఉంటాయండి, లైక్ ఆల్బుమిన్స్, గ్లోబ్యులిన్స్, ఫైబ్రినోజన్, ప్రొథాంబ్రిన్, హెపారిన్ అనే 5 రకాల ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఫైబ్రినోజన్, ప్రొథాంబ్రిన్ ఏం చేస్తాయంటే బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండడం కోసం యూజ్ అవుతాయి. హెపారిన్ అనేది బ్లడ్ గడ్డ కట్టడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్లడ్ డొనేట్ చేస్తాం, బ్లడ్ బ్యాంక్స్లో బ్లడ్ని స్టోరేజ్ చేస్తారు. ఓకే, ఇమీడియట్గా యూజ్ చేయరు కదా, ఆ స్టోరేజ్ చేసినప్పుడు బ్లడ్ క్లాట్ అయిపోకుండా ఉండడానికి హెపారిన్ అనే ప్రోటీన్ని బ్లడ్లో కలుపుతారు. అది కూడా మనకు ప్లాస్మాలో ఉంటుంది. ప్లాస్మా ఫంక్షన్ ఏంటి, ప్లాస్మాకి సీరంకి ఒక డిఫరెన్షియేషన్ ఉందండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బౌల్ తీసుకొని, ఓకే, ఒక 2 బౌల్స్లో బ్లడ్ వేసామనుకోండి. సో మనం కోడినో మేకనో కట్ చేసినప్పుడు వేస్తాం కదా బ్లడ్, అలా బ్లడ్ వేస్తాం. బ్లడ్ సెల్స్ అన్నీ కిందకు వచ్చేస్తాయి. ఎందుకు, వెయిట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వెయిట్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా కింద వచ్చి చేరుతాయి కదా, బ్లడ్ సెల్స్ అన్నీ కిందకు వస్తాయి. పైన బ్లడ్ ఏమవుతుంది, ఎప్పుడూ సరే ప్లాస్మా అనేది ఎల్లో కలర్లో ఉంటుంది. సో ఎల్లో కలర్లో ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది బ్లడ్ లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడు, దీన్నే ప్లాస్మా అంటాం.
మరి సీరం అంటే ఏంటో తెలుసా? సేమ్ ఇక్కడ కూడా బ్లడ్ అనేది బ్లడ్ మీద అనేది ఒక లేయర్ ఏర్పడుతుంది, బ్లడ్ మీద ఒక లేయర్ ఏర్పడుతుంది. ఈ లేయర్ ఏ స్టేట్లో ఉన్నప్పుడు అంటే బ్లడ్ సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు ఇది సీరం. అర్థమైందా? అంటే బ్లడ్ లిక్విడ్ స్టేట్లో ఉన్నప్పుడు పైన ఏర్పడే లేయర్ని ప్లాస్మా అని చెప్తాం. బ్లడ్ గడ్డ కట్టేసిన తర్వాత ఆల్రెడీ క్లాట్ అయిపోయింది అది, ఓకే, క్లాట్ అయిపోయిన తర్వాత పైన ఒక లేయర్ ఏర్పడుతుంది, దాన్ని సీరం అంటాం. మనకి ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్కి వెళ్ళినప్పుడు బ్లడ్ తీసేటప్పుడు సిరంజిలో ఏమవుతుంది, మనకు సీరం వచ్చేసింది అని చెప్పి బ్లడ్ను పడేస్తారు. సీరం అంటే ఏంటంటే ఎప్పుడైనా నీ బాడీలో ఏదైనా ఇంజ్యూర్ అయినప్పుడు నర్వ్లో నుంచి బ్లడ్ బయటకు వచ్చినప్పుడు లైట్గా క్లాట్ అవుతుంది. క్లాట్ అయిపోయిన తర్వాత దాని చుట్టూ ఒక సీరం ఏర్పడుతుంది, ఓకే. ఆ లేయర్ పైన లేయర్, ఆ లేయర్ని మనం ఏమని చెప్తామంటే సీరం అని చెప్పేసి చెప్పుకుంటాం. అది ప్లాస్మాకి సీరంకి ఉన్న స్లైట్ వేరియేషన్ అన్నమాట, ఓకే. నెక్స్ట్, ఈ బ్లడ్ త్రూ మనకి రకరకాల న్యూట్రిషన్స్ అన్ని బాడీకి మొత్తం సర్క్యులేట్ అవుతాయి, ఆక్సిజన్ సర్క్యులేట్ అవుతుంది, ఇంకా వేస్టేజ్ మెటీరియల్ వ్యర్థ పదార్థాలు కూడా, ఓకే. బాడీలో ఎక్కడెక్కడైతే వ్యర్థ పదార్థాలు ఉన్నాయో వాటన్నిటినీ తీసుకొని వెళ్ళి ఎక్కడికి కిడ్నీస్ తీసుకొని వెళ్ళి డయాలసిస్ చేసేది ఏంటో తెలుసా? ప్లాస్మా ఒక్కటే కిడ్నీస్ వరకు తీసుకెళ్ళి డయాలసిస్ ప్రాసెస్ నుంచి వేస్టేజ్ మెటీరియల్ నుంచి త్రూ యూరిన్ ద్వారా మన బాడీలో నుంచి బయటకు వెళ్ళిపోతాయి, ఓకే. ఇన్ఫెక్షన్ మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. అది నెక్స్ట్ బ్లడ్ వెజల్స్. సో బ్లడ్ వెజల్స్ మనకు దమనులు, సిరలు, ఓకే, మంచి రక్తాన్ని సరఫరా చేస్తాయి, చెడు రక్తాన్ని సరఫరా చేస్తాయి. సో ఏ రకాల వెజల్స్ అనేవి మన బాడీలో ఇంపార్టెంట్ అవి చూడాలి. బ్లడ్ గ్రూప్స్ చూడాలి. సో ఏబిఓ బ్లడ్ గ్రూప్స్, ఓకే. యూనివర్సల్ డోనార్ ఎవరు, యాక్సెప్టార్ ఎవరు, పాజిటివ్ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ ఎలా వస్తుంది, నెగిటివ్ ఎలా వస్తుంది, ఓకే. పేరెంట్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి ఏ టైప్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ అనేది వస్తుంది, ఇవన్నీ కూడా ఈ టాపిక్లో కవర్ చేయాలి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి, చాలా పెద్ద టాపిక్ కూడా, ఓకే. ఇది బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్. నెక్స్ట్ థింగ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటే దీన్ని మనం ఏమంటామంటే విసర్జక వ్యవస్థ అని చెప్పేసి చెప్పుకుంటాం, ఓకే. విసర్జక వ్యవస్థ అంటే మన బాడీలో త్రూ కిడ్నీస్ నుంచి ఎక్స్క్రీటరీ అనేది జరుగుతుంది, యూరిన్ ఎక్స్క్రీషన్ అనేది జరుగుతుంది అనమాట. కొన్ని రకాల జంతువులను కంపేర్ చేసుకుని లైక్ అమీబా, ఓకే, ప్రోటోజోవా, సో ఇట్లాంటి వాటిల్స్ని మనం కంపేర్ చేసుకొని బొద్దింకలు, వానపాములు ఎక్స్క్రీటరీ ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ టాపిక్లో మనం చదవాల్సి ఉంటుంది. మనకి ఎక్స్క్రీటరీ సిస్టంలో కిడ్నీస్ అనేవి ఇందులో ఇన్వాల్వ్ అవుతాయి. మన బాడీలో కిడ్నీస్ 120 to 170 grams ఆఫ్ కిడ్నీస్ అనేవి మనకు ఇక్కడ ఉంటాయి అన్నమాట, ఓకే. బాడీలో సరే ఏ ఇన్ఫెక్షన్ అయినా వెళ్ళిపోవాలి అంటే త్రూ యూరిన్ నుంచే పోతాయి. ఎవ్రీడే మనం మినిమం 5 to 6 liters ఆఫ్ వాటర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. వాటర్ వల్లనే ఏదర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్నీ యూరిన్ త్రూనే బయటకు వెళ్తాయి అన్నమాట, ఓకే. ఇట్లా మనకు కిడ్నీస్ అనేవి ఇక్కడ యూజ్ అవుతాయి. సో ఒక రోజుకి ఫస్ట్ ఒక నిమిషానికి చూద్దాం, 1 minute-కి 125 milliliters ఆఫ్ యూరిన్ అనేది మనకు రిలీజ్ అవుతుంది. మరి 1 dayకి ఎంత రిలీజ్ అవుతుంది అంటే 180 liters ఆఫ్ యూరిన్ అనేది రిలీజ్ అవుతుంది. 1 minute-కి 125 ml, 1 dayకి 180 liters ఆఫ్ యూరిన్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మనకేంటంటే ఈ రిలీజ్ అయిన యూరిన్ మొత్తం బయటకు వచ్చేదండి, ఒక పునఃశోషణ అంటే డయాలసిస్ జరుగుతూనే ఉంటుంది. ఒక రోజుకి మినిమం ఎంత యూరిన్ అనేది బయటకు వెళ్తుంది అంటే 1.5 liters ఆఫ్ యూరిన్ అనేది ఒక రోజుకి మనకు బయటకు వెళ్తుంది. అంటే 180లో 1.5 తీసేస్తే సో ఎంత రిమైనింగ్ 178.85 liters అనేవి పునఃశోషణ అనేది జరుగుతూ ఉంటుంది యూరిన్ ప్రాసెస్ అన్నమాట. సో యూరిన్లో చాలా రకరకాలైన మెటీరియల్స్ మన బాడీలో నుంచి బయటకు వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్స్ వచ్చాయనుకోండి, దాన్ని ఆల్బుమినూరియా అంటాం, ఓకే. బ్లడ్ వచ్చిందనుకోండి హెమటూరియా అని చెప్పేసి చెప్తాం. ఇట్లా మనకు రకరకాల మన బాడీలో ఉన్న మెటీరియల్స్ అన్నీ కూడా యూరిన్ నుంచే మనకు బయటకు వచ్చేస్తాయి. గ్లూకోజ్ కూడా బయటకు వస్తుంది, గ్లైకోనూరియా అని చెప్పేసి చెప్పుకుంటాం, ఓకే. ఇట్లా అనమాట. సో యూరిన్ ఎక్కువ సార్లు వచ్చింది అనుకోండి, వాసోప్రెసిన్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయిపోతే యూరిన్ అనేది ఎక్కువ వస్తుంది. సో దానికి మనం డయాబెటీస్ ఇన్సిపిడస్ అనే డిసీజ్ కూడా మనము సో ఈ యూరిన్ త్రూ వస్తుంది అనమాట. సో ఇట్లాంటివన్నీ దీనిలో మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తక్కువ తీసుకుంటే యూరిక్ యాసిడ్ వస్తుంది, వాటర్ సఫిషియెంట్గా తీసుకుంటే యూరియా వస్తుంది, అవసరానికి మించి ఎక్కువ వాటర్ తాగితే అమోనియా అనేది రిలీజ్ అవుతుంది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చేపలు ఇవన్నీ ఎప్పుడు వాటర్లోనే ఉంటాయి కాబట్టి వాటికి అమోనియా రిలీజ్ అవుతుంది. హ్యూమన్ బీయింగ్స్లో అయితే సఫిషియెంట్ వాటర్ తీసుకుంటే యూరియా రిలీజ్ అవుతుంది. వాటర్ ఏ రోజైనా తక్కువ అయితే యూరిక్ యాసిడ్ అయిపోతుంది అనమాట. యాసిడ్ అనేది కాన్సన్ట్రేషన్ అవ్వదు, ఎందుకంటే వాటర్ తక్కువ కాబట్టి. అందుకే సమ్మర్లో ఎక్కువగా మనకు బయట తిరుగుతూ ఉన్నప్పుడు సో వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి సో మనం వాటర్ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే యూరిన్ వెళ్ళేటప్పుడు లైట్గా మంట పుట్టడం, ఎందుకంటే యాసిడ్ రిలీజ్ అయింది, ఆ యూరిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి ఇలా జరుగుతుంది. సో ఈ టాపిక్లో మనం వీటి మీద బాగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఎక్స్క్రీటరీ తర్వాత ఎండోక్రైన్ సిస్టమ్. ఓకే, ఎండోక్రైన్, దీన్నే మనం ఏమంటామంటే అంతర్స్రావిక వ్యవస్థ అని చెప్పేసి చెప్పుకుంటామండి. దీన్ని మనం అంతర్స్రావిక వ్యవస్థ అంటాం. ఇందులో మనకు కొన్ని రకాలైన గ్లాండ్స్ ఉన్నాయి. ఓకే, వినాల గ్రంథులు అంటాం, నాళాలు లేని వాటిని వినాల గ్రంథులు అంటాం, అంటే ఆప్షన్స్ ఆఫ్ డక్ట్. ఓకే, ఇవన్నీ ఏం చేస్తాయంటే కొన్ని రకాలైన హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. లైక్ మనకి ఎన్ని రకాల గ్లాండ్స్ ఉన్నాయి, పిట్యూటరీ గ్లాండ్, ఓకే, థైరాయిడ్, పారాథైరాయిడ్, అడ్రినల్, ఎమోషనల్ గ్లాండ్ అని దేన్ని అంటాం, అడ్రినల్ గ్లాండ్ అని చెప్తాం. ఓకే, గొనాల్స్ అంటే ఏంటంటే సో బీజకోశాలు, అంటే సెక్షువల్ రిలేటెడ్ అనమాట. సో ఫీమేల్స్లో అయితే కనుక ఈస్ట్రోజన్ అనే హార్మోన్ సో మెన్చురేషన్ సైకిల్ ప్రాపర్గా అవ్వడానికి రిలీజ్ అవుతుంది. ప్రొజెస్టరాన్ హార్మోన్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ హార్మోను, టెస్టోస్టెరాన్ హార్మోన్ మేల్లో సెక్స్ రిలేటెడ్ హార్మోన్స్ అనమాట. ఇవి సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్కి కూడా ఈ హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పిట్యూటరీ గ్లాండ్ గ్రోత్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. కొంతమంది ఏంటంటే హైట్ చాలా ఎక్కువ ఉంటారు, అవసరానికి మించి పెరుగుతారు, ఎప్పుడైనా గ్రోత్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయితే. సో కొంతమంది గ్రోత్ హార్మోన్ తక్కువ రిలీజ్ అయితే తక్కువ హైట్ ఉంటారనమాట, వాళ్ళనే డ్వార్ఫిజం అంటాం. ఎక్కువ రిలీజ్ అయితే గైనకోమాటిజం అని చెప్పేసి చెప్పుకుంటాం. సో ఇట్లాంటి హార్మోన్స్ అన్నీ ఈ గ్లాండ్స్ వల్ల రిలీజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ థైరాయిడ్, నెక్స్ట్ వచ్చేసి వాసోప్రెసిన్ హార్మోన్ కూడా పిట్యూటరీ గ్లాండ్ వల్లే రిలీజ్ అవుతుంది, ఇట్లాంటివి. ఓకే, ఈ హార్మోన్స్ టాపిక్లో ఒక క్వశ్చన్ ఇంపార్టెంట్ అండి. ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఈ హార్మోన్స్ని గుర్తుపెట్టుకోవడం కూడా కొంచెం టఫే, ఎందుకంటే కొంచెం సైంటిఫికల్ టర్మినాలజీస్ ఉంటుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఏం చేద్దాం, నర్వస్ సిస్టమ్. సో నర్వస్ సిస్టమ్ ఏంటంటే మన బాడీలో అన్నీ మనం చేసే ప్రతి యాక్టివిటీకి రీజన్ నర్వస్ సిస్టమే, నాడీ వ్యవస్థ. ఇప్పుడు నేను ఏదో మీకు చెప్తున్నాను, ఒక లెసన్ గురించి డిస్కస్ చేస్తున్నాను, ఇది మీరు విని మీ బ్రెయిన్లో స్టోరేజ్ ఉండాలి కదా. స్టోరేజ్ ఉండాలంటే బ్రెయిన్లో గైరీ సల్ఫీ అని ఒక 2 పార్ట్స్ ఉంటాయి. గైరీ ఏం చేస్తుంది అంటే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ని మొత్తం స్టోరేజ్ చేస్తుంది. సల్ఫీ ఏం చేస్తుంది అంటే రీకాల్ చేస్తుంది. మీరు ఎగ్జామ్కి వెళ్ళారు, లేకపోతే ఏదో ఆలోచిస్తున్నప్పుడు ఓకే ఈ టాపిక్ ఎక్కడో విన్నాము, చదివాము, చూసాము అని గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తాం కదా, అది ఏదంటే సల్ఫీ అనమాట. ఓకే, గైరీ పని చేయకపోతే నేను చెప్పింది ఏది గుర్తుండదు, సల్ఫీ పని చేయకపోతే ఉన్నా కూడా మీకు గుర్తురాదు. ఓకే, లైక్ గజని లాగా బిహేవ్ చేస్తూ ఉంటాం, అన్నీ మర్చిపోతూ ఉంటాం అనమాట. ఇది బ్రెయిన్లో మనకేంటంటే 3 పార్ట్స్ ఉంటాయండి. సో హిండ్ బ్రెయిన్, ముందు మెదడు, దీన్నే మస్తిష్కం అని చెప్పేసి అంటాం, పెద్ద మెదడు అని కూడా చెప్తాం. బ్రెయిన్ 1400 grams ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెడుల్లా అబ్లాంగేటా అని ఒక పార్ట్ ఉంటుంది. ఈ మెడుల్లా అబ్లాంగేటా కంట్రోల్లో మన రెస్పిరేటరీ సిస్టమ్, హార్ట్ బీట్ అన్నీ దీని కంట్రోల్లోనే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇందులోనే ఏమవుతుందంటే బాడీ బ్యాలెన్సింగ్ కూడా ఉంటుంది. బాడీ బ్యాలెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ తీసుకున్నారనుకోండి, ఈ మెడుల్లా అబ్లాంగేటాలో ఏమవుతుందంటే ఒక సర్టైన్ టైం అనస్థీషియా స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఆ మత్తు వల్ల వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ బాడీ వాళ్ళ కంట్రోల్ ఉండదు. అంటే బాగా తాగిన వాళ్ళు ఏది పడితే అది మాట్లాడడం, అటు ఇటు తిరగడం, వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన వాళ్ళు పక్కింటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టడం, ఇట్లాంటివన్నీ ఎందుకు చేస్తారంటే వాళ్ళ బాడీ వాళ్ళ కంట్రోల్లో లేదు. ఓకే, ఈ ప్లేస్లో సర్టన్ టైం అనస్థీషియా స్టేజ్కి వెళ్ళిపోతుంది ఇలాగా. నెక్స్ట్ దీనికి కంటిన్యూస్గా స్పైనల్ కార్డ్ ఉంది కదా, స్పైనల్ కార్డ్ కూడా నర్వస్ సిస్టంలోనే వస్తుంది. సో దీన్ని టెలిఫోన్ ఎక్స్చేంజ్ అని చెప్తాం. అంటే మనం చేసే పనులన్నీ కూడా బ్రెయిన్కి పంపించి బ్రెయిన్ చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా సో సెన్సరీ ఆర్గాన్స్, కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, టంగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ సెన్సరీ ఆర్గాన్స్ అనమాట. స్కిన్, ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ మీద మనకి ఏదైనా ఇట్లా టచ్ అవ్వగానే మనకు ఆ స్పర్శ అనేది తెలుస్తుంది కదా. సో ఆ వైబ్రేషన్స్ అన్నీ ఫస్ట్ మనకు స్పైనల్ కార్డ్కి వెళ్ళిన తర్వాత సో బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ ఏంటంటే సిగ్నల్ ఇస్తుంది, ఓహో అక్కడ ఏదో టచ్ అయింది, కొంచెం దూరం నడిచి వెళ్ళు అని. ఓకే, ఏదైనా వేడి వస్తువును మనం ఇలా టచ్ చేయగానే వెంటనే చెయ్యి వెనక్కి తీస్తాం. ఈ సిగ్నల్స్ అన్నీ కూడా ఏంటంటే స్పైనల్ కార్డు బ్రెయిన్ కంట్రోల్లో ఉండి మనకు జరుగుతూ ఉంటాయి. సో బ్రెయిన్ పనిచేయకపోయినా, స్పైనల్ కార్డు పనిచేయకపోయినా లైక్ కోమా స్టేజ్లో ఉన్నట్టే దాని అర్థం. ఓకే, వీటికి వచ్చే డిసీజెస్ ఏదో కూడా మనం చదవాలి ఈ టాపిక్లో. నెక్స్ట్ సెన్సరీ ఆర్గాన్స్, నెక్స్ట్ టాపిక్.
సెన్సరీ ఆర్గాన్స్ మనకి ఎన్ని ఉన్నాయండి? జ్ఞానేంద్రియాలు 5. స్కిన్, ఇయర్, టంగ్, ఓకే, ఇంకేముంది మనకు? ఐస్, కళ్ళు. సో ఈ సెన్సరీ ఆర్గాన్స్ అన్ని గురించి మనం చదవాలి. ఇవి కూడా ఆల్మోస్ట్ బ్రెయిన్ కంట్రోల్లోనే ఉంటాయి. సో వీటికి వచ్చే డిసీజెస్ కూడా మనము చదువుకోవాలి. సో ఐ గురించి, కళ్ళ గురించి మనం కళ్ళని కెమెరాతో పోలుస్తాం. ఓకే, ఆపరేషన్ చేసేటప్పుడు ఒక మనిషి కళ్ళల్లో నుంచి కార్నియా తీసి ఇంకొక కళ్ళకి ఇస్తాం కదా. సో ఇవన్నీ కూడా మనం జనరల్ టాపిక్స్ అన్నీ చదువుకోవాలి. సో బ్లడ్ ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత 4 to 5 minutesలో బ్లడ్ క్లాట్ అవుతుంది. మేజర్ యాక్సిడెంట్స్ ఎప్పుడైనా జరిగినప్పుడు మినిమం 8 minutesలో బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇయర్ గురించి చదవాలి. ఇయర్లో స్టెపిస్ ఆఫ్ బోన్స్, ఓకే, అవన్నీ అనమాట. సో ఈ సెన్సరీ ఆర్గాన్స్ నుంచి కూడా మనం ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది, బట్ రేర్ అండి. ఓకే, నెక్స్ట్ ఇంకో లాస్ట్ టాపిక్ ఏంటంటే హ్యూమన్ ఫిజియాలజీలో నెక్స్ట్ టాపిక్ రిప్రొడక్టివ్ సిస్టమ్. దీన్నే మనం ప్రత్యుత్పత్తి వ్యవస్థ అంటాం. సో 2 types ఆఫ్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉంటుంది. సెక్షువల్ రిప్రొడక్షన్, ఓకే, సో అసెక్షువల్ రిప్రొడక్షన్. అసెక్షువల్ అనేది లైక్ ప్లాంట్స్లో, బ్యాక్టీరియాస్లో జరుగుతుంది. హ్యూమన్ బీయింగ్లో జరిగేది సెక్షువల్ రిప్రొడక్షనే. ఓకే, ఫీమేల్స్, మేల్స్ రెండు ఆపోజిట్ జనరేట్ మధ్య జరిగేదన్నమాట. సో ఫీమేల్స్లో అనుకోండి 1 pair ఆఫ్ ఓవరీస్ ఉంటాయి. సో ఓవరీస్, సో ఎవ్రీ మంత్ మెన్స్ట్రుయేషన్ సైకిల్ వల్ల ఓవరీస్ రిలీజ్ అవుతాయి. ఇందులో మనకి ప్రొలిపరేటరీ స్టేజ్, సెక్రెటరీ స్టేజ్ అని 2 stages ఉంటాయి. ఆ టైంలో మాత్రమే ఏమవుతుందంటే సో అండం అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఓవరీస్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ ఓవియల్ రిలీజ్ అయిన తర్వాత 24 hours మాత్రమే ఇది లివింగ్లో ఉంటుంది. ఓకే, ఈ 24 hours లోపు ఫర్టిలైజేషన్ జరిగితేనే జైగోట్ ఫార్మేషన్ జరుగుతుంది, లేకపోతే కాదు. నెక్స్ట్ వీళ్ళల్లో ఏంటంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే ఒక 2 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈస్ట్రోజన్ ఏమో మెన్స్ట్రుయేషన్ సైకిల్ రిలేటెడ్, ప్రొజెస్ట్రాన్ ఏమో ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ రిలేటెడ్. మేల్స్లో అయితేనేమో టెస్టోస్టిరాన్ హార్మోన్ రిలీజ్ అవుతుందండి. టెస్టోస్టిరాన్ హార్మోన్ మేల్స్లో రిలీజ్ అవుతుంది. ఓకే, సో ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ వల్ల ఏమవుతుందంటే సో స్పోమ్స్ అనేవి రిలీజ్ అవ్వడం, ఫర్టిలైజేషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ స్పోమ్స్ మాత్రం మనకు 3 days లివింగ్లో ఉంటుందన్నమాట. ఓకే, 3 రోజులు, ఇవైతే 24 రోజులు. ఫీమేల్స్లో ఒక సర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత మెన్స్ట్రుయేషన్ సైకిల్ ఆగిపోవడాన్ని మోనోపాజ్ స్టేజ్ అని, స్టార్ట్ అవ్వడాన్ని మోనార్క్ స్టేజ్ అని చెప్పేసి చెప్పుకుంటాం. ఓకే, ఈ టాపిక్ ఇందులో ఇంపార్టెంట్. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కూడా దీని కిందకే వస్తాయి. సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఇన్ ద సెన్స్ జెంట్స్లో అయితే ఒక సర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత వాయిస్లో పిచ్ చేంజ్ అవ్వడం, బియర్డ్స్, మస్చెస్ రావడం, ఇవన్నీ. ఫీమేల్స్లో అయితే లైక్ ఇక బాడీ డెవలప్మెంట్, బ్రెస్ట్ డెవలప్మెంట్, సిగ్గుపడడం, ఇట్లాంటివి ఓకే ఫీమేల్స్లో వస్తూ ఉంటుంది అనమాట. ఇది మనకు సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్. ఇది మనకి ఏంటంటే ఫస్ట్ యూనిట్ హ్యూమన్ ఫిజియాలజీ. సెకండ్ వన్ ప్లాంట్ ఫిజియాలజీ ఉంది కదా, సెకండ్ యూనిట్. సో ప్లాంట్ ఫిజియాలజీలో మనకు మేజర్గా ఏంటంటే ఫోటోసింథసిస్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రీవియస్లీ మనకు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో కూడా జైలం ఫ్లోయం, దారు కణజాలం, పోషక కణజాలం గురించి ఒక క్వశ్చన్ వచ్చిందండి. సో ప్లాంట్స్లో వాటర్ అనేది ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్కి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే జైలం వల్ల. ఫుడ్ మెటీరియల్ ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఫ్లోయం వల్ల అవుతుంది. సో వీటిని మనం సెల్ఫ్ ప్రొడ్యూసర్స్ అని చెప్పుకుంటాం. సో కార్బోహైడ్రేట్స్ ఎలా రిలీజ్ అవుతుంది, ఆక్సిజన్ ఎలా రిలీజ్ అవుతుంది, ఈ టర్మినాలజీస్ అనేవి మనకు ఈ ఫోటోసింథసిస్ టాపిక్లో చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా మనకు ప్లాంట్స్లో కొన్ని రకాలైన ప్లాంట్స్, వీటిల్లో అసెక్షువల్ రిప్రొడక్షన్ ఎలా జరుగుతుంది, ఓకే, మోనోకాటిలిడాన్స్, ఏకదళ బీజ మొక్కలు, డైకాటిలిడాన్స్, ద్విదళ బీజ మొక్కలు అంటే ఏంటి, సో వాటి గురించి కొంచెం క్లాసిఫికేషన్ అనేవి ఇందులో ఇంపార్టెంట్. ఓకే, 1 question ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ ఉంది, దట్ టు ఇన్ ఫోటోసింథసిస్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకు అనిమల్ క్లాసిఫికేషన్స్లో కూడా ఏంటంటే మమ్మాల్స్, క్షీరదాల కింద మనుషులతో పాటు ఎవరెవరు వస్తారు, రెప్టైల్స్, భూమి మీద పాకే జంతువులు ఏమేమి ఉన్నాయి, బర్డ్స్ గురించి చదవాల్సి ఉంటుంది, ఆంఫిబియన్స్, ఉభయచర జీవుల గురించి కూడా ఈ క్లాసిఫికేషన్లో చదవాలి. సో ఈ 2 టాపిక్స్ నుంచి మనకి ఏంటంటే ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ యూనిట్ ఏంటంటే డిసీజెస్ అండి. డిసీజెస్. సో ఈ డిసీజెస్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది డిసీజెస్ నుంచే వస్తుంది. ఎప్పుడైనా సరే డిసీజెస్ చదివేటప్పుడు మనకు డిసీజెస్ నుంచి, ఇప్పుడు విటమిన్స్ అయితే 4 టాపిక్స్ ఎట్లా ఇంపార్టెంట్ అన్నామో, డిసీజెస్ మీద కూడా కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే డిసీజ్ ఏంటో మనకు తెలియాలి. ఓకే, నెక్స్ట్ ప్యాథోజన్ అంటే వ్యాధి జనకం అంటాం. అంటే దేనివల్ల వచ్చింది ఆ డిసీజ్.
నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్మిషన్ అంటే వ్యాప్తి, ఎట్లా ట్రాన్స్మిట్ అవుతుంది, ఒకరి నుంచి ఇంకొకరికి అది ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మన బాడీలో ఏ పార్ట్కి అది ఎఫెక్టెడ్ పార్ట్ ఏంటి, ఏ పార్ట్కి ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి దానికి చేసే టెస్ట్ ఏంటి, తీసుకునే మెడిసిన్ ఏంటి తెలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ అనుకుందాం, ఒక టైఫాయిడ్ డిసీజ్ వచ్చింది. ఈ టైఫాయిడ్ డిసీజ్ దేని వల్ల వస్తుందంటే సాల్మోనెల్లా టైఫీ అని ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది, ప్యాథోజన్. సాల్మోనెల్లా టైఫీ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్మిషన్, ఇది ఒకరి నుంచి ఒకరికి ఎట్లా వ్యాపిస్తుంది అంటే కంటామినేషన్ ఫుడ్ అండ్ కంటామినేషన్ వాటర్, లైక్ కలుషితమైన ఆహారం, నీళ్ళు, వాటర్ తాగడం, ఇట్లా కంటామినేషన్ వల్ల వస్తుంది. ఓకే, మరి దీనికి చేసే టెస్ట్ ఏంటంటే వైడల్ టెస్ట్ చేస్తారండి దీనికి. ఓకే, వైడల్ టెస్ట్ చేస్తారు. మరి దీనికి ఏదైనా మెడిసిన్ ఉందా అంటే క్లోరోమైసిటిన్ అని ఒక మెడిసిన్ ఉంది, క్లోరోమైసిటిన్. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా తీసుకుందాం, ప్యాథోజన్. కరోనా దేని వల్ల వస్తుంది, హ్యూమన్ టచింగ్స్ వల్ల వస్తుంది. లైక్ మనం అలా చెప్పకూడదు, త్రూ ఎయిర్, గాలి ద్వారా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. తుమ్మినా దగ్గినా వచ్చేస్తుంది కదా, గాలి ద్వారా వ్యాపిస్తుంది అని చెప్పాలి. సో ట్రాన్స్మిషన్, సో ఎట్లా ఇది ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికేమో మనం ఏం చెప్పాం, కంటామినేషన్ ఫుడ్, వాటర్ అని చెప్పాం కదా. సో గాలి ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. ప్యాథోజన్ అనేది వైరస్. ఓకే, ఏ వైరస్, కోవిడ్-19. కరోనా అనేది వైరసే కదా, డిసీజ్ కూడా కరోనానే, వైరస్ కూడా కరోనా అనమాట. నెక్స్ట్ దీనికి ఇంకా మనకు మెడిసిన్ రాలేదు. ఓకే, ఇట్లా అలాగే మనకు మలేరియా దేనివల్ల వచ్చింది, డెంగ్యూ దేనివల్ల వచ్చింది, ఫ్లావీ వైరస్ వల్ల, చికెన్ గున్యా దేనివల్ల వచ్చింది. ఓకే, ఇట్లాంటి కొన్ని చాలా రకాలైన డిసీజెస్ ఉన్నాయి. యాంథ్రాక్స్, మొక్కలలో కొన్ని రకాల డిసీజ్ వస్తాయి, జంతువులలో కొన్ని రకాల డిసీజ్ వస్తాయి. ఇట్లా డిసీజెస్ అన్ని ఈ టాపిక్ మీద చదవాలి. సో మనకేంటంటే జనరల్ సైన్స్ అంటేనే లైక్ జనరల్. ఓకే, జనరల్గా మనకు తెలవాలి అని అర్థం. జనరల్గా మనలో జరిగేది, మన చుట్టూ ఉన్న వాళ్ళలో అందరిది జరిగేది అని దాని అర్థం. ఓకే, డిసీజెస్ కూడా. సో మీరేంటంటే అప్కమింగ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా అట్లీస్ట్ ఈ జనరల్ సైన్స్ మీద నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి అన్ని టాపిక్స్ మీద నుంచి క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. ఓకే, సో ఇట్లా ఏం చేయాలంటే అన్ని టాపిక్స్ నుంచి ఈ మెయిన్ టాపిక్స్ని ఫోకస్ చేసుకొని మనం క్వశ్చన్స్ అనేవి చదువుకుంటే 1-2 క్వశ్చన్స్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఎప్పుడైనా సరే ఏ సబ్జెక్ట్ అయినా మనం ఏంటంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా చదువుకోవాలి. సో ఈ మధ్య మళ్ళీ ట్రెండ్ మార్చారు. మొన్న సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ కాకుండా కంటెంట్ ఎక్కువ అడిగారు అనమాట. ఓకే, చెప్పలేం, మనం ఎలాగైనా అడగచ్చు, ఛాన్స్ ఉంది. ఓకే, నేను చేసే సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఒక టాపిక్ని ఒక 4-5 బుక్స్ తీసుకొని ఒక్కొక్క బుక్లో ఒక్కోలాగా చదవడం కంటే, ఎందుకంటే మీరే కన్ఫ్యూజ్ అవుతారు. టాపిక్ ఒకటే అయినా బట్ ఒక్కొక్క ఫ్యాకల్టీ ఒక్కొక్కలాగా బుక్ని రాస్తారు, ఎవరెవరి స్టైల్లో వాళ్ళు రాస్తారనమాట. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అలా కాకుండా ఒక స్టాండర్డ్ బుక్ని తీసుకొని ఒకే బుక్ని 4-5 టైమ్స్ రిపీట్ చేసి చదవడం వల్ల ఏమవుతుందంటే ఈ టర్మినాలజీస్ అన్నీ వీటి మీద మనకు కొంచెం గుర్తుంటుంది అనమాట. సైన్స్లో ఎస్పెషల్లీ ఆ బ్యాక్టీరియాస్ పేరు గుర్తుపెట్టుకోవాలి, వైరస్ పేరు గుర్తుపెట్టుకోవాలి, డిసీజెస్ పేరు, మెడిసిన్ పేరు గుర్తుపెట్టుకోవాలి, విటమిన్స్ అయితే వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ఏంటంటే రిపీటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బాగా రిపీట్ చేయాలి. మినిమం ఎగ్జామ్కి వెళ్ళే టైంకి 4-5 టైమ్స్ ఒక బుక్ అనేది రిపీట్ చేస్తే కానీ మనకు గుర్తుండవు, ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ మనం చదువుకోవాలి కాబట్టి. సో టాపిక్ వైజ్ ఏంటంటే క్లియర్ కట్గా నేను అన్ని టాపిక్స్ గురించి డీప్ ఎక్స్ప్లెనేషన్ తోటి సో ఎంట్రీ యాప్లో కొన్ని వీడియోస్ చేశాను. లైక్ మీరు ఎంట్రీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఏంటంటే మీకు సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్ మొత్తం కూడా క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. సో ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే, ఏదైనా టాపిక్ నుంచి స్పెషల్గా క్లాస్ కావాలనుకున్నా కూడా కింద కామెంట్స్లో సో చెప్పొచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్.